నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఎమ్మెల్యే బొజ్జల సుబ్బిరెడ్డి ఆధ్వర్యంలో విజన్ 2047 కార్యాచరణపై సమీక్ష సమావేశం హాజరైన ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఇతర అధికారులు శ్రీకాళహస్తిలో రాత్రి వేళ నేరాల నిరోధానికి ఏరియా డామినేషన్ కార్యక్రమం డీఎస్పీ ఎస్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక పహారా శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న ధర్మరాజుల స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరిగిన అర్జున తపస్సు తిరుపతిలో ప్రాసెసింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ వెంకటేశ్వర్ చిరుధాన్యాల పంటలపై అవగాహన కల్పించిన నిపుణులు శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఎమ్మెల్యే బొజ్జల సుబ్బిరెడ్డి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డితో కలిసి విజన్ 2047 కార్యాచరణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఏ విధంగా అధికారులు అందజేస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన ఆర్పీలకు డీజీ లక్ష్మి పథకం ద్వారా 60 మందికి ల్యాప్టాప్లు 40 మందికి డివైసెస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను మరింత బలోపేతం చేయడానికి సాయం సహాయక సంఘాల్లో డిగ్రీ పూర్తి చేసిన కంప్యూటర్ నైపుణ్యం ఉన్న వారిని ఏపీ ప్రభుత్వం డీజీ లక్ష్మి పథకం ద్వారా అర్హులైన ఆర్పీలకు ల్యాప్టాప్లు మరియు తంపు వేసే డివైసర్ నేడు అందజేశామని తెలిపారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తో మహిళలు మీ సేవా కేంద్రాల్లో అందించే వివిధ రకాల డిజిటల్ సేవలను ఇక నుంచి డీజీ లక్ష్మి పథకానికి ఎంపికైన వారు అందించనున్నారని తెలిపారు. ఇందులో భాగంగా వారికి కామన్ సర్వీస్ సెంటర్లను మంజూరు చేస్తున్నామని ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో జూన్ 8న నిర్వహించే ప్రత్యేక మహిళా దినోత్సవం నాటికి మహిళలకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. మీ సేవా కేంద్రాల ద్వారా మహిళలకు ఆర్థిక భరోసాతో పాటు ఉద్యోగ భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మహిళలు ఈ పథకంతో మీ సేవా కేంద్రాలతో ప్రజలకు సేవలు అందిస్తూ మహిళలు మరింత అభివృద్ధి చెందుతారని తెలియజేశారు. శ్రీదేవి గారు వాటర్ ప్యాకెట్ ప్లాంట్స్ కావాలా దానికోసం కాబట్టి వీడియోస్ అనుకుని మరో పర్సెంటేజ్ లేకపోతే ఇంకో డబ్బులు అనుకుని అట్లా అయిపోయింది. పొలిటీషియన్స్ అంటేనే ఆరగంట బ్యాడ్ ఇది అయిపోయింది. సో దయచేసి అవన్నీ పోవాలంటే మనం కూడా మార్పు తేవాలంటే మనం ప్రాపర్గా డెలివరీ చేయాలి. అర్థమవుతాం. దయచేసి ప్రాపర్గా చేస్తేనే ఈ మంచి కార్యక్రమాలుగా అప్లిఫ్ట్మెంట్ చాలా వచ్చిందనేటట్టు నాకు కావాలి. వేరే కాన్షియస్ ఎక్కడ ఉండేది కాలాసుల్లో దీన్ని ప్రాపర్గా డ్రైవ్ చేస్తున్నారు, ప్రాపర్గా పబ్లిక్ తీసుకుంటున్నారు. వీళ్ళకున్న టీం బాగుంది. అవసరమైతే పక్కన కాన్షియస్ మనసు నేర్చుకుంటున్నాం. మనమే నేర్చుకున్నట్టు ఏంటంటే we have to be a role model for all one-church-way consciences, including Sarvabad consciences. So, that is it. And also, I think you must have got information that my debate is being smaller company. That is it. Okay. What is it? Next month? Lahari. Housing. Next. 2047 చంద్రబాబు గారి విజన్ మేరకు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓస్ అండ్ స్పెషల్ అసిస్టెంట్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ కూడా ఎవరైతే మరి బాబు గారు ఇచ్చున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. డీటెయిల్డ్ గా అన్ని పాయింట్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ 15 days లో మేము చేసే కార్యక్రమం ఏంటంటే డేటా కలెక్టింగ్ డేటా ఫ్రమ్ ద ఎంటైర్ ఆల్ విలేజెస్ ఆఫ్ కాళహస్తి. ఎక్కడెక్కడ అంగన్వాడీ స్కూల్స్ లేవు, ఎక్కడ పెట్టాలా, స్కూల్స్ ఉంటే ఏ పొజిషన్లో ఉన్నాయి, అవి బాగున్నాయా లేకుంటే కూలిపోయే పొజిషన్లో ఉన్నాయా, అవి కొట్టేసి కట్టాలా. ఇదొక సెగ్మెంట్ అయితే వాటర్ ఎట్లా వస్తుంది, అక్కడ నీళ్లు మంచి నీళ్ళు ఉన్నాయా లేదా, ఉప్పు నీళ్ళు అవుతున్నారా,
అక్కడ ఆల్రెడీ వాటర్ ఫిల్టర్ పెట్టుంటే లేకపోతే శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన ఆర్పీలకు డీజే లక్ష్మి పథకం ద్వారా 60 మందికి ల్యాప్టాప్లు, 40 మందికి డివైసెస్ అందజేశారు. మహిళల స్వయం సమృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని అర్హులైన ఆర్పీలకు డీజీ లక్ష్మి పథకం ద్వారా 60 మందికి ల్యాప్టాప్లు, 40 మందికి డివైసెస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను మరింత బలోపేతం చేయడానికి సాయం సహాయక సంఘాల్లో డిగ్రీ పూర్తి చేసిన కంప్యూటర్ నైపుణ్యం ఉన్న వారిని ఏపీ ప్రభుత్వం డీజీ లక్ష్మి పథకం ద్వారా అర్హులైన ఆర్పీలకు ల్యాప్టాప్లు మరియు తంపు వేసే డివైసర్ నేడు అందజేశామని తెలిపారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్తో మహిళలు మీ సేవా కేంద్రాల్లో అందించే వివిధ రకాల డిజిటల్ సేవలను ఇక నుంచి డీజీ లక్ష్మి పథకానికి ఎంపికైన వారు అందించనున్నారని తెలిపారు. ఇందులో భాగంగా వారికి కామన్ సర్వీస్ సెంటర్లను మంజూరు చేస్తున్నామని, ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో జూన్ 8న నిర్వహించే ప్రత్యేక మహిళా దినోత్సవం నాటికి మహిళలకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. మీ సేవా కేంద్రాల ద్వారా మహిళలకు ఆర్థిక భరోసాతో పాటు ఉద్యోగ భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, మహిళలు ఈ పథకంతో మీ సేవా కేంద్రాలతో ప్రజలకు సేవలు అందిస్తూ మహిళలు మరింత అభివృద్ధి చెందుతారని తెలియజేశారు. लेडीज आता సెంట్రల్ గవర్నమెంట్ పిఎం మోడీ గారికి అభినందన తెలియజేసుకుంటున్నాను. అట్టనే చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం వల్ల దగ్గర 60 మినీ మీ సేవా కేంద్రాలు ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే ప్రతి వార్డు దగ్గర ఈ మీ సేవాస్ ఉంటాయి. వీళ్ళందరి దగ్గర పోయి అక్కడే మీరు ఫింగర్ ప్రింట్స్ పెట్టుకొని మీ సర్టిఫికెట్స్ కావచ్చు, మీ వర్క్స్ కావచ్చు, మీకు ఏమన్నా బిల్ పేమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వర్క్ నెక్స్ట్ డోర్ అని చెప్పి పక్కన చిన్న చిన్న మినీ అంగన్వాడీ లాగా మినీ మీ సేవా కేంద్రాలు అనేది వస్తున్నాయి. దాంట్లో నాట్ ఓన్లీ మీ సేవ బట్ ఆల్సో మీకు మెడికల్ ఎక్విప్మెంట్, మెడిసిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కలిసి ఇవన్నీ కూడా చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఈరోజు దగ్గర 60 మందికి బయోమెట్రిక్ మెషిన్స్ కావచ్చు, దాంట్లో ట్యాబ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా ఇది ఒక రెవల్యూషనరీ అని చెప్పి నేను తెలియజేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక 60 కుటుంబాల ఆడవాళ్ళు ఈరోజు పనిచేస్తారంటే 60x4. సో డెఫినెట్ గా వీళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడేదానికి ప్రణాళిక మన ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచిస్తుందంటే ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. అండ్ ఐ కంగ్రాచులేట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ట్యాబ్స్ అండ్ డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ దిస్ విల్ బి ఇంప్రూవ్డ్ అండ్ గివెన్ టు ఈవెన్ రూరల్ లో కూడా ఈ సెగ్మెంట్ ఇచ్చి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదీ కరికట్ట వద్ద వెలిసి ఉన్న హజ్రత్ జమ్లేషావలి దర్గా నందు పేర్ల పండగ మహోత్సవాన్ని గత 5 రోజులుగా అత్యంత వేడుకగా నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి 5వ రోజున పేర్ల ఉత్సవ మూర్తులను సర్వంగా సుందరంగా ముస్తాబు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదీ కరకట్ట వద్ద వెలిసి ఉన్న హజ్రత్ జమ్లేషావలి దర్గా నందు పేర్ల పండగ మహోత్సవాన్ని గత 5 రోజులుగా అత్యంత వేడుకగా నిర్వహించనున్నారు. నిన్న రాత్రి 5వ రోజున పేర్ల ఉత్సవ మూర్తులను సర్వంగా సుందరంగా ముస్తాబు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో అడుగడుగున కులమతాలకు అతీతంగా భక్తులు ఉత్సవ మూర్తులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో హజరత్ జమ్లేషావలి దర్గా పీఠాధిపతులు బాబా సహెద్ బాబా ఫరీద్, ఉరుసు కమిటీ అధ్యక్షులు విఎన్ఆర్ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు, గరికపటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవస్థ రాత్రిపూట ఏరియా డామినేషన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీకాళహస్తిలోని డీఎస్పీ ఎస్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో రాత్రి 1 గంటకు ఏరియా డామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ వ్యవస్థ రాత్రిపూట ఏరియా డామినేషన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీకాళహస్తిలోని డీఎస్పీ ఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో రాత్రి 1 గంటకు ఏరియా డామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలోని పోలీసులు పాల్గొని పట్టణంలోని అన్ని వీధుల నందు ద్విచక్ర కార్లతో వెహికల్ పెట్రోలింగ్ మరియు గస్తీ నిర్వహించారు. డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ ప్రతిరోజు జరిగే నేరాలలో ఎక్కువ భాగం రాత్రిపూట చీకట్లో దాగి ఉంటాయని, ఇందులో దొంగలు చేసే వివిధ కార్యకలాపాలు కూడా ఉంటాయని, పోలీసులు విధుల్లో ఉన్నప్పటికీ వారు తరచుగా ఈ సంఘటనలను నిరోధించడంలో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రతిస్పందనగా తమ పోలీస్ వ్యవస్థ రాష్ట్రంలో రాత్రిపూట ఏరియా డామినేషన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు శాంతి భద్రతతో ఉండి ప్రశాంతంగా నిద్రిస్తారని, ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మరియు దొంగతనాలు ఆకతాయిల అల్లర్లు జరగకుండా నిరోధించే విధంగా ఈ డ్రిల్ మరియు వెహికల్ పెట్రోలింగ్ ఉంటుందని తెలియజేశారు. ఈరోజు కాళహస్తి పట్టణంలో కాళహస్తి సబ్ డివిజన్లోని అధికారులు సిబ్బంది దాదాపు 50 మంది నుంచి 60 మంది వరకు కాళహస్తి పట్టణంలో ఏరియా డామినేషన్ అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏరియా డామినేషన్ కార్యక్రమం అంటే రాత్రిపూట నిఘా. ఈ నిఘా ద్వారా మేము కాళహస్తి పట్టణంలోని ప్రజలకు ఒక భరోసా, వాళ్ళకు పోలీసులు తిరుగుతున్నారు, మేము మా ప్రాపర్టీస్కి ఎలాంటి ఇబ్బంది లేదు అనే ఒక భరోసా ఇవ్వడానికి కోసమని. అంతేకాకుండా కాళహస్తి మనకు ఒక పుణ్యక్షేత్రం, యాత్రికులు ఎక్కువ వస్తుంటారు. మనకు సన్నిధి వీధిలో చాలామంది ఉదయం పూట దర్శనం కోసం అని చెప్పేసి ఎక్కువ మంది బయట షెడ్యూల్లో పనుకుంటారు. వాళ్ళకు కూడా మేము ఒక భరోసా కల్పించాలి, పోలీసింగ్ ఉంది కాళహస్తి పట్టణంలో. ఆ విధంగా మేము ప్రియారిటీ పెట్టుకున్నాం. తర్వాత రాత్రిపూట దొంగతనాలు కూడా నివారించాలి. దొంగతనాలు జరగకుండా కొంత పోలీసింగ్ పటిష్టం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకోవడం. దాదాపు 11 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాకా ఒక 10 కిలోమీటర్ల పాటు మేము నైట్ పెట్రోలింగ్ చేశాం. మహిళలకు మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపి బంగారు నగలు కాజేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 11 లక్షల రూపాయల విలువైన 114 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపారు. శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ మహిళకు మాయమాటలు చెప్పి డబ్బాస చూపించి నగలు అపహరించిన కేసును 2 టౌన్ సిఐ నాగార్జున రెడ్డి తన సిబ్బందితో కలిసి సమగ్ర విచారణ జరిపారు. ఈ కేసుకు సంబంధించి సిఐ నాగార్జున రెడ్డి వివరాలు వెల్లడిస్తూ అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన 24 సంవత్సరాల కిషన్, 30 సంవత్సరాల శ్యామ్లాల్ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా వీరు అంతర్రాష్ట్ర ముఠా చోరులుగా గుర్తించినట్లు తెలిపారు. వీరి నుంచి 11 లక్షల రూపాయల విలువైన 114 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
గతంలో వీరిపై తెలంగాణలో 7 కేసులు నమోదై జైలు జీవితం అనుభవించారని, ప్రస్తుతం తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో 3 కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. మహిళలను నమ్మించి డబ్బు ఆశ చూపి బంగారు నగలు అపహరిస్తున్న వీరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కానిస్టేబుల్ అరుణ్ కుమార్ బాబు, నందకుమార్, సుధాకర్, క్రాంతి కుమార్, సుబ్రహ్మణ్యం, నరేష్, రేగన్ తదితరులు పాల్గొన్నారు. డబ్బు ఆశ చూపించేసేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు, చేతికున్నటువంటి బంగారు గాజులు, చేతికున్నటువంటి చెవి రింగును కూడా తీసుకొనేసేసి మాయమాటలు చెప్పి గుజరాత్కు సంబంధించినటువంటి కిషను, న్యూఢిల్లీకి చెందినటువంటి శ్యామ్లాల్ అనే వ్యక్తులు, ఇంకొక బాలుడు కూడా ఇటువంటి నేరాలు చేయడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు హైదరాబాద్లో 7 కేసుల్లో నమోదు చేసి జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధ ఆలయమైన శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు మధ్యాహ్నం అర్జున తపస్సు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తాటిమాను ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజుల స్వామి ఆలయ ప్రాంగణంలో దేవస్థానం అధికారులు అర్జున్మాను ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ హేమామాలిని, సూపరింటెండెంట్ రవి, అనుబంధం ఆలయాల ఇన్ఛార్జి లక్ష్మయ్య, ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు అర్జున తపస్సు కార్యక్రమం వేడుకగా జరిగింది. వేలాది మంది భక్తులు హాజరు కావడంతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన ద్రౌపది సమేత ధర్మరాజస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు అర్జున తపస్సు కార్యక్రమం వేడుకగా జరిగింది. వేలాది మంది భక్తులు హాజరు కావడంతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. కౌరవులతో యుద్ధం చేసేందుకు అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసే ఘట్టం ఆధారంగా ఈ ఉత్సవం చేపట్టారు. అర్జునుడి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి ఊరేగింపుగా తపస్సు మాను వద్దకు తీసుకుని వచ్చి అర్చకులు పూజలు నిర్వహించారు. అర్జున వేషాధారి పరమేశ్వరుని ప్రార్థిస్తూ పద్యాలు పాడుతూ ఒక్కో మెట్టు ఎక్కారు. మాను పైకెక్కిన అనంతరం వెంట తీసుకెళ్లిన నిమ్మకాయలు, విభూది, పండ్లను కిందికి విసిరారు. ఈ నిమ్మకాయలను ఇంటి పూజా మందిరంలో ఉంచుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో నిమ్మకాయల కోసం భక్తజనంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ఆలయంలోనూ ఉదయం నుంచి రద్దీ కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి వైపు నిమ్మకాయ
ఇందులో కూడా చూడగలుగుతున్న ఆగ్నేయం చాలా ఉంది. శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు ఆలయమైన శ్రీ ద్రౌపది ధర్మరాజ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా కూడా ఈ రోజు అర్జున తపస్సు, ఈ అర్జున తపస్సు అత్యంత వైభవపేతంగా ప్రదోష కాలం ముందు నిర్వహించబడింది. ఈ అర్జున తపస్సులో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ అర్జునుడి ద్వారా విసిరిన నిమ్మకాయలను కూడా తీసుకొని వారి ఇళ్లలో పెట్టుకొని తిన్నట్లయితే ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. కాబట్టి ఈ అర్జున తపస్సులో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ ద్రౌపది ధర్మరాజ స్వామి వారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన ద్రౌపది సమేత ధర్మరాజ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం అర్జున తపస్సు కార్యక్రమం వేడుకగా జరిగింది. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఎమ్మెల్యే సత్యమణి రిషితారెడ్డి పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు హాజరు కావడంతో ఆలయం వద్ద ఉత్సాహం నెలకొంది. కౌరవులతో యుద్ధం చేసేందుకు అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసే ఘట్టం ఆధారంగా ఈ ఉత్సవం చేపట్టారు. అర్జునుడు ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి ఊరేగింపుగా తపస్సు మాను వద్దకు తీసుకొచ్చి అర్చకులు పూజలు నిర్వహించారు. అర్జున వేషధారి పరమేశ్వరుని ప్రార్థిస్తూ పద్యాలు పాడుతూ ఒక్కో మెట్టు ఎక్కారు. మానుపై ఎక్కిన అనంతరం వెంట తీసుకెళ్లిన నిమ్మకాయలు, విభూది పండ్లను కింద విసిరేశారు. ఈ నిమ్మకాయలను ఇంటి పూజ మందిరంలో ఉంచుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో నిమ్మకాయల కోసం భక్తులు పోటీ పడ్డారు. చుట్టుపక్కల మండలాల నుంచి వేలాదిగా విచ్చేసిన భక్తజనంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. ఆలయంలోనూ ఉదయం నుంచి రద్దీ కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు నిర్ణయించారు. వివిధ కార్మిక సంఘాల నాయకులతో సమావేశం జరిపారు. అసంఘటిత కార్మిక చట్టాలను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మారుస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రసాద్ పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి సిఐటియు కార్యాలయంలో వివిధ కార్మిక సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె జయప్రదం చేయడంపై కార్మిక నాయకులతో చర్చించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సంఘటిత, అసంఘటిత కార్మిక వర్గాలను కలుపుకొని వివిధ ప్రజా సంఘాలతో సమ్మెను జయప్రదం చేద్దామని నాయకులు నిర్ణయించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో తొక్కి లేబర్ కోర్టు పేరుతో అన్యాయాలు చేస్తుందని, వీటిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు పొల్లయ్య, గంధమ్మని, గురువయ్య, వెంకటేశు, రేవతి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలోని అన్ని కోర్టులలో జూలై 5న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ శుక్రవారం ప్రకటించింది. సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గం అన్నారు. చట్టపరమైన సమస్యలకు త్వరితగతిన ఖర్చులేని మరియు సామరస్యపూర్వక పరిష్కారం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిఎల్ఎస్ఏ
కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఎంఎస్ భారతి కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది మరియు జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవల అధికారులు దీనిని పర్యవేక్షిస్తారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడిన కేసులు సమయము మరియు డబ్బు రెండింటినీ ఆదా చేస్తాయని మరియు తీర్పులు తుది మరియు కట్టుబడి ఉంటాయని, తదుపరి అప్పీళ్లకు లోబడి ఉండవని న్యాయమూర్తి భారతి హైలైట్ తెలిపారు. కంపౌండబుల్ క్రిమినల్ కేసులు, సివిల్ వివాదాలు, మోటార్ ప్రమాద క్లెయిమ్లు, చెక్ బౌన్స్ కేసులు, ఈపీలు, డీబీసీలు, ఎంసీలు, బ్యాంకు రికవరీ సూట్లు, బిఎస్ఎన్ఎల్ మరియు పిఎల్పి సంబంధిత కేసుల లోక్ అదాలత్లో పరిష్కారానికి అర్హులు. కేసుల పరిష్కారంలో చిత్తూరు జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు న్యాయ అధికారులు, న్యాయవాదులు, పోలీసులు, రెవెన్యూ, బ్యాంకు, బీమా అధికారులు, చిట్ ఫండ్ కంపెనీలు సమన్వయంతో పనిచేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి, ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి మునిచందు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన ప్రభుత్వం నుంచి అందక కోర్సు పూర్తి చేసుకున్న ఉద్యోగాలకు వెళ్తున్న సర్టిఫికెట్లు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఇక కోర్సు పూర్తి చేసుకున్న పై చదువులకు వెళ్ళలేక, ఉద్యోగాలకు వెళ్ళలేక విద్యార్థులు చిన్న చితక పనులు చేసుకుంటున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని వినూత్నంగా నిరసన తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నెలలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వసతి దీవెన బకాయిలు చెల్లిస్తామని పేపర్ ప్రకటన ఇచ్చినప్పటికీ విద్యా సంస్థల యాజమాన్యాలు ఆ ప్రకటనలు చేస్తూ రాష్ట్ర బడ్జెట్లో డబ్బులు ప్రకటించినప్పటికీ నేటికి విద్యార్థుల ఖాతాలో జమ కాక కళాశాలకు వెళ్లే సర్టిఫికెట్లు యాజమాన్యాలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థుల కష్టాలు తీర్చి 6,400 కోట్లు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీని మర్చిపోయి విద్యార్థుల ఇబ్బందులు గుర్తుంచుకోకుండా అధికారంలోకి వచ్చిన ఏడాది పాలన బాగా జరిగిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ విద్యార్థుల కష్టాలు ఆలోచించడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కార్యదర్శి అభి, నవీన్, కార్తిక్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ గడువు ఈ నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో 200 పేజీలతో తుది నివేదికను ఏకసభ్య న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణ మూర్తి సిద్ధం చేశారు. తిరుపతి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో నివేదిక కసరత్తులో ఉన్నారు. ఈ రోజు సాయంత్రానికి ఈ నివేదిక సిద్ధం కానుంది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కేటాయింపులో భాగంగా జనవరి 8న తిరుపతి బైరాగి పట్టణంలోని పద్మావతి పార్కులో జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందగా 44 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిజ నిర్ధారణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణ మూర్తి పలు విడతలుగా విచారించారు. న్యాయ విచారణ తుది దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో జస్టిస్ సత్యనారాయణ మూర్తి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో భవిష్యత్తులో టీటీడీ ఆలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక రూపకల్పనకు కసరత్తు చేస్తుంది. అయితే పద్మావతి పార్క్ వద్ద తొక్కిసలాట ఘటన గురించి కీలకమైన వీడియోలు కూడా కమిషన్కు అందించనున్నారు. రేపు విజయవాడకు చేరుకుని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం పై భాగంలో మరోసారి విమానం ప్రయాణించింది. వైఖానస ఆగమ నియమాల ప్రకారం ఆలయ గోపురంపై భాగంలో ఏ ఇతర వస్తువు ప్రయాణించడం నిషేధం. ఈ అంశంపై ఇప్పటికే పలుసార్లు కేంద్ర విమానయాన శాఖ దృష్టికి టీటీడీ తీసుకెళ్లినా కనిపించని ఫలితం. ఇక ఇప్పటికైనా తిరుమల ఆలయం పై భాగంలో విమానాలు వెళ్లకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు. తిరుపతిలోని డిఆర్డీఏ మీటింగ్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, రైతు సాధికారత సంస్థ, వారాహి ఫెడరేషన్లో గ్రామాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధిపై ఫుడ్ ప్రాసెసింగ్ శిక్షణ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ వర్క్షాప్ లో చిన్న సన్నకారు రైతులు, పిఎఫ్ఓస్, న్యాచురల్ ఫార్మింగ్ అగ్రిగేటర్స్ కు ఎలాంటి ప్రాసెసింగ్ మిషన్స్ కావాలి, ఏ రకమైన మిషన్స్ కు ఎంత సబ్సిడీ ఉంటుంది, ఈ మిషన్స్ కొనుగోలు కోసం బ్యాంక్ లోన్స్ మొదలగు వాటిపై ఈ వర్క్షాప్ లో తెలియజేశారు. చిరుధాన్యాలు, నవధాన్యాలు, పడులకు ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాసెసింగ్ చేసి అమ్ముకోవడం వల్ల ఎక్కువ ఆదాయం ఉంటుందని ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ
చిరంజీవి చౌదరి తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలకు మంచి డిమాండ్ ఉందని ప్రభుత్వ కార్యాలయాలలో మరియు రైతు బజార్లలో ప్రకృతి వ్యవసాయ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి స్టాల్స్ లో ప్రాసెస్ చేసిన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని RYSS TL ప్రభాకర్ తెలియజేశారు. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ఆధ్వర్యంలో విజన్ 2047 కార్యాచరణపై సమీక్ష సమావేశం. హాజరైన ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఇతర అధికారులు. శ్రీకాళహస్తిలో రాత్రివేళ నేరాల నిరోధానికి ఏరియా డామినేషన్ కార్యక్రమం. DSP SS మూర్తి ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక పహారా. శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న ధర్మరాజుల స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు. కోలాహలంగా జరిగిన అర్జున తపస్సు. తిరుపతిలో ప్రాసెసింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్ వెంకటేశ్వర్. చిరుధాన్యాల పంటలపై అవగాహన కల్పించిన నిపుణులు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.